ఆయిలే లేకుండా హెల్తీగా స్నాక్స్ చేస్తున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్ 9. ఈ రెసిపీ అయితే అసలు ఎంత సాఫ్ట్‌గా ఉందండి దూదిలాగా. మా పిల్లలాగే మీ పిల్లలు గూడా ఉంటారా? మా బాబు అయితే అరటికాయలు బాగా తింటాడు. మా పాప అయితే అసలు అరటికాయలే తినదు. అందుకని మా పాప కోసం అయితే ఈ రెసిపీ చేశాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 అరటిపళ్ళు అయితే వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండి వేసుకోండి. 1 కప్ అయితే బెల్లం వేసుకుంటున్నాను. తర్వాత పాలు చూసుకుంటా వేసుకోవాలి. పాలు ఎక్కువ పోసేసారనుకోండి జావ జావ అయిపోతుంది మొత్తం. పాలు చూసుకుంటా కొంచెం కొంచెం వేసుకొని ఇలాగ మనం దోస బ్యాటర్ ఎలా అయితే కావాలో అలా అయితే చేసుకోండి. ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్ వల్లే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయిద్దండి. ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ మీద దీని మీద కావాలంటే బటరు, లేదంటే మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, నెయ్యి కావాలంటే నెయ్యి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని. ఒక గుంటగరెటతో అయితే దోశ ఎలా వేసుకుంటున్నాం అలాగా. కానీ దోశలైతే మనం పల్చగా వేసుకుంటాం కదా, ఇవి పల్చగా వేసుకుంటే రావు, కొంచెం మందంగా వేసుకోవాలి. కానీ ఎంత సాఫ్ట్గా వచ్చినాయండి అసలు దూదిలాగా. ఎంత బాగా నచ్చినాయి మా పిల్లలకి, తినేసారు ఫాస్ట్గా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అవుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.